నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో సజ్నాపూర్ సర్పంచ్ నారాయణ మరియు ఉప సర్పంచ్ కొండయ్య మరియు సజ్జాపురం నెంబర్లు తదితరులు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శాల్వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సజ్జాపురం సర్పంచ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి శాల్వాలు బుకేలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో సజ్జాపురం సర్పంచ్ నారాయణ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ కొండయ్య గారు, మిగతా మెంబర్లు నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వీరిరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధానం, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత వారం 10 రోజుల నుంచి కూడా వారు వీరు అనే తేడా లేకుండా కార్పొరేటర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మిగతా ముఖ్య నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఎవరైతే ఆకర్షితులైనారో వారందరూ కూడా పార్టీలో రావడం సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి అధికారంలో రావడానికి కానీ ఎంతో కష్టపడిన 5 సంవత్సరాల పాటు నాయకులు, కార్యకర్తలని ఇప్పటిదాకా కూడా ఎలా గౌరవంగా చూస్తున్నామో అదే గౌరవం కష్టకాలంలో ఉన్న వారికి తగ్గకుండా చూసుకుంటూ ఈరోజు కొత్తగా చేరిన వారిని కూడా అందరం కలిసిమెలిసి ఉంటూ గ్రామాల్లో, ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడకుండా, అభివృద్ధితో పాటు ఎక్కడా తగాదాలు లేకుండా, గొడవలు లేకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో నెల్లూరు రూరల్ మండలం ఉండాలనే కాంక్షతో ఈరోజు అందరం కూడా చేర్చుకోవడం, నెల్లూరు రూరల్ మండలం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసికట్టుగా, పాతవారు కానీ ఈరోజు కొత్తవారు కానీ అందరం కూడా కలిసికట్టుగా చేసి రాబో రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కానీ, మరలా వచ్చే ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ జెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాశ్వతంగా ఎగిరే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.